చూడండి, వాడు మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకసారి అది కూడా చెప్పేస్తాను చూడండి. ఒకసారి S ఈక్వల్ టు 1 2 3 4 అని ఇచ్చాడు. అంటే శాంపిల్ స్పేస్ లో 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు అమ్మా, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. P(1) ఈక్వల్ టు 0.1 అన్నాడు, P(2) ఏమో 0.2 అన్నాడు, P(3) ఏమో 0.3 అన్నాడు, P(4) ఏమో 0.4 అన్నాడు. అవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ వాల్యూ 1 అవుతుంది ఇప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా ఏమవుతుంది? 0కి 1కి మధ్య 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0కి సమానం అవ్వచ్చు, 1కి సమానం అవ్వచ్చు. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0కి సమానం అయితే ఆ ఈవెంట్ ఏమంటాం మనం? ఏమంటాం? ఇంపాసిబుల్. అదే ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 1కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం? ఈవెంట్ అంటాం. ఇక్కడ వీడు కూడా చెప్పిన విషయాలు ఏంటో చూడండి. వి అబ్జర్వ్ హియర్ దట్ ఏమన్నాడు? P of A greater than 0 if పై నాట్ ఈక్వల్ టు ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్ అన్నాడు. అంటే ఇక్కడ అది శాంపిల్ స్పేస్ లో ఒక ఈవెంట్ అయ్యుండి, నాన్ ఎంప్టీ సెట్ అయితే దాని యొక్క ప్రాబిలిటీ ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఒకవేళ ఎంప్టీ సెట్ అయితే దాని యొక్క ప్రాబిలిటీ 0 అయిపోతుంది, కాకపోతే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. కాబట్టి అది ఫస్ట్ కండిషన్ కింద చెప్పాడు. తర్వాత P of S చూడండి, మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అదే చెప్పాడు రెండో కండిషన్. మూడో కండిషన్ చూడండి, A, B అనేవి సబ్సెట్ ఆఫ్ ఎస్ అట. అంటే A, B అనేవి ఈవెంట్స్ కాబట్టి శాంపిల్ స్పేస్ యొక్క సబ్సెట్సే కాబట్టి ఈవెంట్స్ అంటే A, B సబ్సెట్ ఆఫ్ ఎస్ అన్నాడు. A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు పై అయిందంటే A, B ని ఏమంటాం మనం? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. వెరీ గుడ్. ఇప్పుడు అలాంటప్పుడు మనం P of A union B ఈక్వల్ టు ఎడిషన్ థియరం ప్రకారం P of A plus P of B చెప్పిందా? అదే ఇచ్చారమ్మ వాడు. తర్వాత నెక్స్ట్ కూడా అదే ఎక్స్ప్లెనేషన్ అమ్మా, మీకు తెలిసిపోతుంది. అదే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత థీరము చూసారా? ఆ థీరము ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 7 విత్ 2 డైస్ అంటున్నాడు. ముందు అసలు 2 డైస్ త్రో చేస్తే ఎన్నో వస్తాయి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్? N of S ఈక్వల్ ఎంత అవుతుంది? 36. నెక్స్ట్ వీడు ఏమంటాడంటే సమ్ అనేది ఆ 2 డైస్ మీద వచ్చే నెంబర్స్ యొక్క సమ్ అనేది 7 అవ్వాలంటున్నాడు. 7 అవ్వాలంటే ఏం రావాలండి అవుట్కమ్స్? 16 25 34 43. అయిపోకండి, అది రివర్స్ చేసి సరిపోతుంది అంతే. 6 1 అవుతాయి, 2 3 అన్నారు, 2 4 అన్నారు, 5 2 అవుతాయి, 3 4 అన్నారు, 4 3 అవుతాయి. మరి ఎందుకు ఆగిపోతారు? మళ్ళీ అర్థమవుతున్నాం నేను చెప్పింది? లాజిక్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటది, అది లాజిక్. అది అర్థమవుతుంది. కాబట్టి 1 6 అన్నప్పుడు 6 1 కూడా అయిపోతుంది. అలాగే 2 5 అన్నప్పుడు 5 2 కూడా అయిపోతుంది. అలాగే 3 4 అన్నప్పుడు 2 3 కూడా అయిపోతుంది. అర్థమవుతుంది. కాబట్టి మొత్తం ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ అనే ఈవెంట్ నేను ఏమనుకుంటానంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ 2 డైస్ 7 అనుకుంటాను. అప్పుడు N of E ఈక్వల్ టు 6 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో 36 కాబట్టి N of S ఈక్వల్ 36 వస్తుంది. P of E ఈక్వల్ టు N of E బై N of S కాబట్టి 6/36 అంటే 1/6 వస్తుంది మా ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంటిన్యూషన్ నెంబర్ వేసేస్తున్నాను నేను. నాకు ఇక్కడ 10 వస్తుంది. చూడండి, కంటిన్యూషన్ ఇక్కడ ఏమంటారంటే 2 డైస్ ఆర్ థ్రోన్డ్. If 2 dice are thrown, then N of S equal to 6 square equal to 36 అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు let E be the event of sum of numbers on 2 dice is 7. Sum of numbers on 2 dice is 7. So E equal to ఏమవుతుంది చెప్పండి సార్? 1, 6, 2, 5, 3, 4, 4, 3, 3, 5, 2, 6, 1.
ఇంకొకటి ఇప్పుడు ఈ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 6. తర్వాత ద రిక్వైర్డ్ ప్రాపర్టీస్ అని రాసుకున్న పర్లేదు, లేదంటే పి ఆఫ్ ఈ అని రాసేసి పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్స్ 6/36 దట్ ఈక్వల్స్ 1/6. ఏమా తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమంటాడంటే వాడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ అప్టైనింగ్ 2 tails and 1 head when 3 coins are tossed. 2 tails 1 head రావాలట 3 coins టాస్ వేసినప్పుడు. 2 tails 1 head అంటే దాని అర్థం ఏంటి? 1 head రావడం అనే కదా. ఎస్ సార్. 1 head అంటే ఎన్ని వస్తాయి? 3 సార్. అంటే ఆన్సర్ ఏమవుద్ది? 3/8 సార్. అంతే. ఏమంటే చూడండి, solution లో if 3 coins are tossed, then s equal to ఏమొస్తుంది? హెడ్ 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 టైల్ 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 హెడ్ టైల్ 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 హెడ్ తర్వాత ఏమొస్తుంది? హెడ్ టైల్ హెడ్ 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 టైల్ మధ్యలో అయిపోయింది. టైల్ హెడ్ హెడ్ టైల్ టైల్ టైల్. దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 8. Let E be the event of getting 1 head and 2 tails. Let E be the event of getting 2 tails and 1 head. 2 tails and 1 head. 2 tails and 1 head అమ్మా. దెన్ అప్పుడు ఈ ఏమవుతుందో చూడండి. దెన్ ఈ ఈక్వల్ టు 2 tails ఉండాలి, 1 head ఉండాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? హెడ్ టైల్ 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 హెడ్ టైల్ 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 హెడ్ అమ్మా. దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 3 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ therefore the required probability అని రాసిన పర్లేదు, లేదా p of e అని కూడా రాసుకోవచ్చు. p of e ఈక్వల్ టు n of e by n of s. n of e by n of s అంటే n of e అంటే ఎంత? 3/8 అమ్మా. నెక్స్ట్ a page is opened at random from a book containing 200 pages. What is the probability that the number on the page is a perfect square అంటాడు. అంటే వాడి బాధ అంతా ఏంటి? ఒక పేజ్ ని ఓపెన్ చేశారు ర్యాండమ్ గా. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి బుక్ లోను? 200 pages. 200 పేజెస్ నుంచి ఒక పేజ్ ని ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు? 200 C1 సార్. 200 C1 అంటే ఎన్ఆర్ఎస్ ఏమవుతుంది? 200 C1. అయితే మరి సెలెక్ట్ చేసిన పేజ్ మీద ఉన్నటువంటి నెంబర్ ఏమవ్వాలట? పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలట. పెర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉండాలి అంటే 200 లోపు వచ్చే పెర్ఫెక్ట్ స్క్వేర్ ఏమొస్తాయి చెప్పండి? 1 4 9 అలాగే 16 25 36 49 64 81 100 121 144 169 124 144 సార్. 144 169 ఎస్ సార్. 196 186 మొత్తం ఎన్ని వచ్చేయండి? 14 వచ్చాయి. ఎస్ సార్. వెరీ గుడ్. ఆ 14 కూడా ఏమవుతుందంటే నేను తీసుకునే ఈవెంట్ కి సంబంధించి ఎలిమెంట్స్ అవుతాయి. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ద నెంబర్ ఆన్ ది సెలెక్టెడ్ పీస్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ అంట అనమాట. అప్పుడు ఈక్వల్ టు ఆ 1 4 9 ఏవైతే ఉన్నాయో 25 ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అందులో. 16 25 అనేది. అప్పుడు మొత్తానికి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 14 అవుతుంది. ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే 100 C1 200 C1 ఈక్వల్ టు 200 అవుతుంది. సింప్లిఫై చేస్తే 14/200 అంటే 2 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 7/100 వస్తుంది మా ఆన్సర్. ఏమా చూడండి. మనం ఏం చేద్దామంటే ఏ బుక్ కంటైనింగ్ 200 pages అని చెప్పి రాద్దాం ముందు. ఇది 12th క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఏ బుక్ కంటైనింగ్
200 pages. The number of ways of selecting. The number of ways of selecting. One page from 200 pages. One page from 200 pages is n of s equal to 200 C1 అమ్మ అంటే 200 అమ్మ. నేను ఏమన్నదంటే let E be the event of let E be the event that E be the event that the number on the selected page selected page is a perfect square. Is a perfect square. Is a perfect square. Then E equal to ఏమవుతుందమ్మా 1 స్క్వేర్ అంటే ఏమో 1 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 9 స్క్వేర్ అంటే ఏమో 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 4 స్క్వేర్ 16 అవుతుంది, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 186. అంటే దట్ ఈస్ n of E equal to 14 అన్న. అంటే ఇప్పుడు P of E equal to therefore P of E equal to n of E by n of s. n of E by n of s. That equals 14 by 200 అమ్మ. 2 క్యాన్సిల్ చేస్తే 7 times 100 times అంటే 7 by 100 అవుతుందమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. Find the probability of drawing an ace or a spade from a well shuffled pack of 52 cards, 52 playing cards. బాగా కలిపిన ఆ ప్యాక్ బుక్కల కట్ట నుంచి వెల్ షఫల్డ్ అంటే బాగా కలపడం, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే తెలుసు కదా, కార్డ్స్ యొక్క సెట్ అన్నమాట, 52 కార్డ్స్ యొక్క సెట్. అందులోంచి ఏస్ కార్డు లేదా స్పేడ్ కార్డు తీయడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ఏస్ కార్డు లేదా స్పేడ్ కార్డు అంటాడు. ఆర్ వచ్చిందంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్ గా నేను ఏస్ కార్డు వచ్చే ఈవెంట్ ని ఏ అనుకుంటాను, అలాగే స్పేడ్ కార్డు వచ్చే ఈవెంట్ ని బి అనుకుంటాను నేను. అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ నేను ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యూనియన్ బికి ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటే ఆర్ వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తానికి కార్డ్ అయితే మాత్రం ఒకటే తీస్తున్నాను, అది ఏసైనా అవ్వాలి లేదా స్పేడ్ అయినా అవ్వాలి. కాబట్టి 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు ఎన్ని రకాలుగా తీయచ్చాను మనం? 52 C1. n of s equal to ఏమవుతుంది? 52 C1 అంటే 52. ఇప్పుడు A, B be the 2 events of selecting ace and spade card respectively అంటాను నేను. అంటే ఇప్పుడు ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. కాబట్టి n of A ఈక్వల్ ఏమవుతుంది? 4C1 ఈక్వల్ 4 అవుతుంది. తర్వాత స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13. కాబట్టి n of E ఈక్వల్ టు 13C1 ఈక్వల్ 13 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బికి వచ్చేటప్పటికి తీసిన కార్డు ఏస్ కార్డు అవుతూ స్పేడ్ కార్డు అయ్యేది ఏమైనా ఉంటుందా? ఉంటుంది. స్పేడ్ ఉంటుంది కదా, ఒక ఏ స్పేడ్ ఉంటుందా లేదా? స్పేడ్ ఏస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మొత్తం 4 ఏస్లు ఉంటాయి. ఆ 4 ఏస్లు ఏంటి? డైమండ్ ఏసు, హార్ట్ ఏసు, స్పేడ్ ఏసు, క్లబ్. కాబట్టి స్పేడ్ ఏస్ అనేది ఉంటుంది కదా. మనం తీసిన కార్డు స్పేడ్ అవుతూ ఏస్ అవుతూ ఒకటి ఉంది. కాబట్టి n of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు 1 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే P of A యూనియన్ B కాబట్టి అక్కడ ముందు P of A ఈక్వల్ ఎంత వచ్చింది? 4/52. P of B ఈక్వల్ ఎంత వచ్చింది? 13/52. P of A యూనియన్ B, P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ ఏమొచ్చింది? 1/52. P యూనియన్ B ఫార్ములా ఏంటి? P of A plus P of B minus P of A ఇంటర్సెక్షన్ B. అంటే 4/52 plus 13/52 minus 1/52. అంటే 4 plus 13 అంటే 17. 17 minus 1 అంటే 16. 16/52 అంటే 4 0 4 13 0. అంటే 4/13 అవుతుంది మా ఆన్సర్. అర్థమైందా? అర్థమైంది సార్. చూడండి 13th answer. The number of ways of selecting. The number of ways of selecting.
the number of ways of selecting one card from pack of 52 cards. Pack of 52 cards is n of s equal to 52c1 equal to 52 m. Next, let a comma b be the events of events of selecting an ace card and spade card respectively. And spade card respectively. Then n of a equal to 4c1 equal to 4. అలాగే n of b equal to 13c1 equal to 13. Next, p of a equals n of a by n of s. That equals 4 by 52. P of b equals n of b by n of s. That equals 13 by 52. Next, a intersection b equal to 1. That n of a intersection b equal to 1. కాబట్టి p of a intersection b equal to here. P of a intersection b equal to n of a intersection b by n of s. That equal to 1 by 52. ఏమండి ఇప్పుడు ద రిక్వైర్డ్ ప్రాబిలిటీస్ అని రాసినా పర్లేదు, లేదా ద ప్రాబిలిటీ ఆఫ్ ఏమన్నాడు వాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ an ace or spade card is అని చెప్పి రాసుకోవచ్చు, అలా పర్లేదు. The probability of selecting an ace or spade card is P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. And 4 by 52 plus 13 by 52 minus 1 by 52. అంటే LCM 52 అవుతుంది. 4 plus 13 minus 1 అవుతుంది. అంటే 17 minus 1 అంటే 16 by 52 అవుతుంది. 4 4 0 4 13 0 అంటే 4 by 13 అవుతుంది అమ్మా. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. If A and B are two events, then show that P of A intersection B complement equal to P of A minus P of A intersection B. ఇది మీకు నోట్ పాయింట్ కింద చెప్పాను, గుర్తుందా? ఎడిషన్ థియరమ్ ప్రాబిలిటీ చెప్పిన తర్వాత నోట్ పాయింట్ కింద చెప్పాను. అది ప్రూవ్ చేయాలి. తర్వాత ప్రాబిలిటీ దట్ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ ఈస్ గివెన్ బై, ద ప్రాబిలిటీ దట్ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ ఈస్ గివెన్ బై, అది కూడా అది ప్రూవ్ చేయాలి. ఒక ఈవెంట్ జరగడం కోసం ప్రాబిలిటీ అనేది అది అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమా కాబట్టి చూడండి, ఇది కూడా ఏంటంటే వెన్ డయాగ్రామ్ వేసి చెప్పాల్సింది కాబట్టి తర్వాత ఇంపార్టెంట్ కూడా కాదు. తర్వాత చూడండి, A and B are two events with P of A equal to P of B equal to P of A intersection B equal to 0.3 and find the probability that A does not occur. A does not occur అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే neither A nor B occur అంటున్నాడు. ముందు A does not occur అంటే దాని అర్థం ఏంటి? ఏ జరగకూడదంటే మనం ఎలా డినోట్ చేస్తాం? మనం ఏ కాంప్లిమెంట్ తో డినోట్ చేస్తాం, దాని యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తర్వాత నైదర్ ఏ నార్ బి అక్కర్ అంటే ఏ జరగకూడదు బి జరగకూడదు, రెండు జరగకూడదు. ఏ జరగకూడదు అంటే అలాగే ఏ కాంప్లిమెంట్, బి జరగకూడదు అంటే బి కాంప్లిమెంట్, రెండు జరగకూడదు అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అర్థమవుతుందమ్మా? సిక్స్త్ సొల్యూషన్ అమ్మా. let A comma B be the two events of a random experiment అన్నాము. తర్వాత given
P of A equals 0.5, P of B equals 0.4, P of A intersection B equals 0.3. 0.3. Next. First thing, the probability of A does not occur. The probability of event A does not occur. Does not occur. Occurs is P of A complement equal to 1 minus P of A అని రాసుకోవచ్చు. 1 minus P of A అంటే 0.5, that equal to 0.5. ఏమా తర్వాత neither A nor B occurs. రెండోది neither A nor B occurs అంటే చూడండి, the probability of neither event A nor B occurs is P of A complement intersection B complement అవుతుంది. దీని మళ్ళీ మనం P of A union B whole complement అని చెప్పి రాసుకోవచ్చు. దీని మళ్ళీ మనం 1 minus P of A union B అని చెప్పి రాసుకోవచ్చు. 1 minus P of A union B అంటే P of A plus P of B minus P of A intersection B. That equals 1 minus P of A అంటే 0.5 plus 0.4 minus 0.3. That equals 1 minus 0.9 minus 0.3 అంటే 1 minus 0.6 అమ్మాయి 0.4 అంతే. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత సమూహం నేను చెప్పేసి నమ్మ తీరం కింద చెప్పుకున్నాం కదా మనం అక్కడ ఎడిషన్ తీర్మానం ప్రాపర్టీ తర్వాత చెప్పుకున్నాం కదా. అదే ఎస్ సార్, సెకండ్ థియరం కింద చెప్పారు సార్. కండిషనల్ ప్రాబిలిటీలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సమ్స్. జరిగిన తర్వాత మరొక ఈవెంట్ జరిగితే దాన్ని ఏమంటాం అంటే మనం కండిషనల్ ఈవెంట్ అంటాం. అర్థమవుతుందా? ఒక ఈవెంట్ జరిగిన తర్వాత మరొక ఈవెంట్ జరిగితే కండిషనల్ ఈవెంట్ అంటాం. నా ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తుంటాం. మీ దగ్గర ఒక 2 బ్యాగులు ఉన్నాయి. ఆ 2 బ్యాగులు ఏంటంటే ఒక బ్యాగులో ఏమో ఒక 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 2 వైట్ బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగులో. రెండో బ్యాగులో 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 3 వైట్ బాల్స్ ఉన్నాయి. రివర్స్ లో ఉన్నాయి చూసుకోండి. ఒక దాంట్లో 3 వైట్ బాల్స్, ఒకటేమో 2 బ్లాక్ బాల్స్. ఇంకో దాంట్లో ఏమో 2 వైట్ బాల్స్, 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని, లేదంటే పోనీ 2 అక్కర్లేదు కానీ ఒక బ్యాగే చూసుకోండి, 3 బ్లాక్ బాల్స్, 2 వైట్ బాల్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఒక బాల్ తీయమన్నారండి, ఏదో బాల్ తీయమన్నారు. అప్పుడు ముందు మీరు ఏం చేస్తారు? వద్దు అలా కాదు, ఒక బ్యాగ్ ఉన్నా సరిపోతుంది, 2 బ్యాగ్లు ఉన్నా సరిపోతాయి, ఒక బ్యాగే తీసుకుందాం. అసలు ముందు బ్యాగ్ లోంచి మిమ్మల్ని బాల్ తీయమన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? బాల్స్ ముందు తీయాల్సింది ఏంటి? బ్యాగ్ తీయకుండా బాల్ తీస్తారా? కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన బ్యాగ్. ఒకవేళ 2 బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 బ్యాగ్స్ లోను కూడా లేకపోతే ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఆ 2 బాక్సెస్ లో కూడా ఒక దాంట్లో ఏమో 2 రూపీ కాయిన్స్ ఏమో 10 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఏమో 15 ఉన్నాయి. ఇంకో దాంట్లోనేమో 2 రూపీ కాయిన్స్ 15 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఒక కాయిన్ తీయమన్నారు. ఒక కాయిన్ తీయమంటే మీరు ముందు ఏం చేస్తారు? ఏదో బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదో బాక్స్ సెలెక్ట్ చేస్తారా లేదా? ఆ తర్వాత ఏం చేస్తారు? సెలెక్ట్ చేసిన బాక్స్ నుంచి కాయిన్ తీస్తారు.
ఇప్పుడు ఈ ఈవెంట్ జరిగేటప్పుడు మొత్తం అంతా ఒకటే ఈవెంట్, కాయిన్ తీయడం అనేది ఈవెంట్. కానీ కాయిన్ తీయాలంటే మీరు ఏం చేస్తున్నారు, అక్కడ 2 వర్క్స్ చేస్తున్నారు. ఏంటవి? ఫస్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం సార్. సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత బాక్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత అందులోంచి కాయిన్ తీయడం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒక ఈవెంట్ జరిగిన తర్వాత మరొక ఈవెంట్ జరుగుతుంది. అర్థమవుతుందా? బాక్స్ తీయడం అనే ఈవెంట్ జరిగిన తర్వాత కాయిన్ తీయడం అనే ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం కండిషనల్ ఈవెంట్ అంటున్నాం. అర్థమవుతామని నేను చెప్పింది ఎస్ సార్. అర్థం విషయం. అదే ఇప్పుడు అటువంటి ఈవెంట్ కనుక మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. ఒక కండిషనల్ ఈవెంట్ కనుక ప్రాబిలిటీ అప్లై చేస్తే దాన్ని మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. అక్కడ అది విషయం. దాన్ని మనం డెఫినేషన్ పరంగా ఎలా చెప్తామంటే an event B occurs after the event A occurs. ఏ అక్కర్ అయిన తర్వాత బి అక్కర్ అయితే దాన్ని మనం కండిషనల్ ఈవెంట్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ అయిన తర్వాత బి అవడం అన్నమాట. కాబట్టి B/A కింద డినోట్ చేస్తాం. ముందు ఏది జరుగుతుంది? ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. ఏ అనే ఈవెంట్ జరిగిన తర్వాత బి అనే ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కండిషనల్ ఈవెంట్ అంటాం. అర్థమవుతుందా? ఏ జరిగిన తర్వాత బి జరుగుతుంది, దాన్ని మనం ఇలా డినోట్ చేస్తాం. the event B occurs after the occurrence of A, లేదా the event B occurs after the event A occurs. A occur అయిన తర్వాత B occur అయితే, లేదా the happening of B after the happening of A. The happening of event B after the happening of A is called కండిషనల్ ఈవెంట్ అని చెప్తాం అన్నమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ జరిగిన తర్వాత బి జరుగుతుంది కాబట్టి B/A కింద. ఎస్ సార్. ముందు ఏ ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ డినామినేటర్ లో రాయాలంట. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు అదే A/B అన్నాం అనుకోండి, ముందు ఏ ఈవెంట్ జరుగుతుంది? బి అనే ఈవెంట్ జరుగుతుంది, తర్వాత ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. దాన్ని కూడా మనం ఎలా చెప్తామంటే ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ ది హ్యాపెనింగ్ ఆఫ్ బి. ఏ జరుగుతుంది ఎప్పుడు? బి జరిగిన తర్వాత జరుగుతుంది. అప్పుడు దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే A/B కింద డినోట్ చేస్తాం. దీన్ని కండిషనల్ ఈవెంట్ అంటాం. కండిషనల్ ఈవెంట్ అంటాం. అర్థమవుతుందా? తర్వాత కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కండిషనల్ ఈవెంట్ కి మనం ప్రాబిలిటీ అప్లై చేసాం అనుకోండి, దాన్ని మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. అర్థమవుతుందా? అది మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద ప్రాబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ. ఏ అనే ఈవెంట్ జరిగిన తర్వాత బి అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అంటాం. మరి బి అనే ఈవెంట్ ఎవరు ఇస్తున్నారంటే ఏ ఇస్తుంది. ఎందుకంటే ఏ జరిగిన తర్వాత బి జరుగుతుంది. ఏ జరగకుండా బి జరగదు. అక్కడ మీరు బాక్స్ సెలెక్ట్ చేసుకోకుండా కాయిన్ తీయలేరు. 2 బాక్సులు ఉన్నాయి, ఏదో ఒక బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అంతే తప్ప 2 బాక్సుల్లోని కాయిన్ తీయడం కావదు. ఏదో కాయిన్ తీయమన్నారు, అయితే ఒక బాక్స్ లోనే తీస్తారు మీరు. కాబట్టి ముందు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ కండిషనల్ ఈవెంట్ ఏంటో అర్థమైంది కదా. కండిషనల్ ప్రాబిలిటీ అంటే కూడా అంతే. ద ప్రాబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్ ది ఈవెంట్ ఏ హ్యాస్ అకర్డ్ ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ఏ. The probability of B after the occurrence of A is called conditional probability of B given A అని చెప్తాం. దానికి రివర్స్ ఇది. A/B అంటే the probability of the event B A after the event B occurred. అర్థమవుతుందా? After the occurrence of B, the probability of A after the occurrence of B is called conditional probability of A given B. ఈ A అనే ఈవెంట్ ఎవరు ఇస్తుందంటే B ఇస్తుందన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత డెఫినేషన్ చెప్పుకుందాం. తర్వాత ఇండిపెండెంట్ అంటే ఏంటో ఇవి కూడా చెప్పేస్తాను. ఈ కండిషనల్ ప్రాబిలిటీని కూడా ఎలా డిఫైన్ చేస్తారో చెప్తాను. ఇప్పుడు ఈ కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా ఏంటంటే P of A/B ఈక్వల్ టు P of A/B అంటే దాని అర్థం ఏంటి? ఏ అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత, ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ బి. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తారంటే ఫార్ములా P of A ఇంటర్సెక్షన్ B బై డినామినేటర్ ఏది ఉందో అది రాసేయండి, P of B, వేర్ P of B నాట్ ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ P of B/A. P of B/A అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ B ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ఏ. ఏ అనే ఈవెంట్ జరిగిన తర్వాత బి అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ. P of B ఇంటర్సెక్షన్ A బై P of A, వేర్ P of A నాట్ ఈక్వల్ టు 0. ఇది ఎలా డిఫైన్ చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక కాయిన్ ని టాస్ చేశారు 3 టైమ్స్. 1 కాయిన్ ని 3 టైమ్స్ టాస్ చేశారు. ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 8 సార్. ఆ 8 అవుట్కమ్స్ పక్కన పెట్టండి. అందులో 8 అవుట్కమ్స్ అంటే ఏమేమి వస్తాయి? హెడ్ హెడ్ హెడ్, హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్, హెడ్, తర్వాత హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ టైల్, టైల్ టైల్ టైల్, మొత్తం 8 వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక ఈవెంట్ చెప్తాను చూడండి. ఏ అనేది ఒక ఈవెంట్ అనుకుంటాను, బి అనేది ఒక ఈవెంట్ అనుకుంటాను. విషయం ఏంటంటే ఇక్కడ టైల్ పడే ఈవెంట్ ని ఏ అనుకున్నానండి. టైల్ పడే ఈవెంట్ ని ఏ అనుకుంటాను. అది కూడా టైల్ ఎప్పుడు పడాలంటే ఫస్ట్ టాస్ లో పడాలి. ఇప్పుడు కాయిన్ 3 టైమ్స్ టాస్ చేసాడు కదా, 3 టైమ్స్ టాస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుట్కమ్ తీసుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఫస్ట్ టైం హెడ్ పడింది, సెకండ్ టైం హెడ్ పడింది, థర్డ్ టైం హెడ్ పడింది. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ టైం హెడ్, తర్వాత మిగిలిన 2 టైమ్స్ కూడా టైల్ పడింది. నేనేమంటానంటే లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ టైల్ ఇన్ ఫస్ట్ ఛాన్స్ అంటారు. అర్థమవుతుంది? ఫస్ట్ ఛాన్స్ లో టైల్ పడే ఈవెంట్ ని ఏ అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందమ్మా మీకు చెప్పింది? ఎస్ సార్. ఫస్ట్ ఛాన్స్ లో టైల్ పడ్డమాట. ఏమా ఫస్ట్ దాంట్లో టైల్ పడడం అంటే ఏమొస్తాయి అవుట్కమ్స్ చెప్పండి. ఏ ఈక్వల్ ఏమో టైల్ హెడ్ టైల్ టైల్ రాదే, టైల్ హెడ్ టైల్ చెప్పండి. టైల్ హెడ్, టైల్ హెడ్, ఇంకా టైల్ హెడ్ టైల్ హెడ్ హెడ్, ఇంకా టైల్ టైల్. ఇప్పుడు నేను బి అనే ఈవెంట్ ఏమనుకుంటానంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చే ఈవెంట్ అనుకుంటాను. ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చే ఈవెంట్ అనుకుంటాను. అప్పుడు ఏమవుతాయి చెప్పండి? టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ హెడ్, హెడ్ టైల్ హెడ్, హెడ్ టైల్ హెడ్, హెడ్ హెడ్ టైల్, టైల్, టైల్ టైల్ టైల్. ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని కండిషనల్ ఈవెంట్ కింద చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనేది ఏం చెప్తుంది? ఫస్ట్ ట్రయల్లో ఏం రావాలి? నాకు టైల్ రావాలి. ఫస్ట్ ట్రయల్లో నాకు ఏం రావాలి? టైల్ రావాలి. సెకండ్ ఏం చెప్తుంది? ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలంటాడు. 2 కంబైన్ చేశారు అనుకోండి, 2 కంబైన్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది చెప్పండి? కంబైన్ చేయడం అంటే ఇంటర్సెక్షన్. చెప్పండి. టైల్ టైల్ టైల్, టైల్ టైల్ హెడ్ హెడ్. అంతే. నీకేమో వస్తాయి అంతే. ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు 2 ఈవెంట్స్ ని కూడా కంబైన్ చేస్తే వచ్చే అవుట్కమ్స్ ఇవి. మరి ఈ అవుట్కమ్స్ రావాలంటే నాకు బి ఈవెంట్ జరగాల, ఏ ఈవెంట్ జరగాల చెప్పండి? ఫస్ట్ బి జరిగితే వస్తాయి, ఏ జరిగితే వస్తాయి చెప్పండి నాకు. 2 జరగాలి. 2 జరగాల. సరిగ్గా చూడండి. ఏ జరిగితే వస్తాయి? ఏ జరిగితే వస్తాయి? ఏదైనా వస్తాయి. ఏదైనా వస్తుందా? బి జరిగింది అనుకోండి, ఫస్ట్ ట్రైల్ లో మనకి టైల్ రావాలన్నాడు. వచ్చిందా? వచ్చిందా? కానీ ఇది జరిగింది అనుకో ఖచ్చితంగా ఫస్ట్ ట్రయల్లో టైల్ వస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఏ జరిగిందంటే బి జరుగుతుంది. బి జరిగినంత మాత్రం ఏ జరగాలందా? జరగదు. జరుగుతుందా? నాకు ఏం చెప్తున్నానంటే కంబైన్డ్ గా చెప్తున్నాను చూడండి. నేను ఒక కాయిన్ 3 టైమ్స్ టాస్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ట్రయల్లో టైల్ పడాలి. అలాగే ఇంకేం చెప్తున్నా అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలి.
అప్పుడు ఏ తీసుకుంటే సరిపోతుంది కదా, నాకు బి కూడా జరుగుతుందా లేదా? ఎస్ సార్ జరుగుతుంది. జరుగుతుంది ఏ అనే ఈవెంట్ జరిగితే బి అనే ఈవెంట్ జరుగుతుంది. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఏ అనే ఈవెంట్ కి ప్రాబిలిటీ ఎంత? ఎన్ని వదిలేండి కేవలం ఇందులో ఎలిమెంట్స్ చూసుకోండి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ జరగాలంటే ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. మొత్తాన్ని కలపండి. 1 అవ్వలేదే? అయింది సార్. అయిందిగా, అంటే కరెక్టేగా? ఎస్ సార్. పోనీ మీకు అనుమానంగా ఉందనుకోండి, ఇక్కడ ఇది పడ్డానికి ప్రాబిలిటీ ఎంత? 1/8 ఇది 1/8 ఇది 1/8 1/8 + 1/8 + 1/8 అని సోన్ వేసుకుంటే ఆవిడ 1 అవుదా? అవుతుంది సార్. అలాగే దీని ఇప్పుడు చూడండి, మరి దీనికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది చెప్పండి? ఇందులోనే ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్, రెండు ఇందులోయే కదా. కాబట్టి 1/4 + 1/4 అంటే 2/4 సార్. 2/4 అంటే 1/2 కదా. ఎస్ సార్. ఏ జరిగితే బి జరుగుతుంది, అంటే ఏ జరిగిన తర్వాత బి జరుగుతుందని చెప్పచ్చా? చెప్పొచ్చు. చెప్పచ్చు సార్. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం? b/a కింద రాస్తాం. అంటే ఫస్ట్ ట్రయల్లో టైల్ రావాలి, నాకు వచ్చింది. దాని నుండి మనం ఏం చెప్తున్నాం అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలి అంటున్నాం. ఫస్ట్ దాంట్లో టైల్ రావాలి, అట్ ద సేమ్ టైం ఆడ్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలి. అప్పుడు దాన్ని ఎలా చెప్తాం అంటే, ముందు మనం ఫస్ట్ ట్రయల్లో టైల్ రావడం అనే ఈవెంట్ జరిగింది కాబట్టి b/a కింద రాస్తాం. ఏని అలా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు p/b/a ఈక్వల్ ఏమైంది? దీనికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే 1/2 వచ్చింది. ఏమండి? అలాగే p/b ఫైండ్ అవుట్ చేయండి. p/b కూడా 1/2 అవుతుందా అవుదా? అవుతుంది సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే p/a/b b/b/a ఈక్వల్ టు p/bకి ఈక్వల్ అయింది. అయ్యింది. అయిందా? అయింది సార్. అప్పుడు దీన్ని ఏమంటాం అంటే మనం కండిషనల్, అది మన ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. దీని మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. p/b/a అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను? p/b/a అంటే ఫార్ములా ఏం చెప్పాను? p/b ఇంటర్సెక్షన్ p/a అని చెప్పాను. p/a/p/b అని చెప్పాను. p/a అని చెప్పాను. దీని వాల్యూ p/bకి ఈక్వల్ అయిపోవాలి. ఏమండి? p/bకి ఈక్వల్ అయిపోతే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. p/b ఇంటర్సెక్షన్ a ఈక్వల్ టు దేని అవ్వాలి? p/a ఇంటూ p/b అవ్వాలా లేదా? ఎస్ సార్. ఈసారి p/a ఇంటూ p/b ఇందులో రాయండి. p/b ఇంటూ p/a/p/a చేస్తే p/a క్యాన్సిల్ అయితే p/bకి ఈక్వల్ అయిందా లేదా? ఇప్పుడు a, b అనేవి 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకున్నప్పుడు p/a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు p/a ఇంటూ p/b అయితే ఆ 2 ఈవెంట్స్ ఏమంటాం అంటే మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. అలా కాకపోతే డిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థియరం ఒకటి ఉంది, బేయిస్ థియరం ఉంది. అది చెప్పిస్తే అయిపోయింది. సరే చూడండి, నెక్స్ట్ ఈసారి మల్టిప్లికేషన్ థియరం ఏం చెప్తారంటే, ఇది స్టేట్మెంట్ కూడా మీరే రాసుకోవాలి. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, చాలా సింపుల్ మాట. చూడండి ఒకసారి. a, b అనేది ఏదైనా 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం. అలా అనుకుంటే p/a/b ఈక్వల్ ఏమవుతుంది? p/b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా, లేకపోతే డిఫైన్ అవ్వదు. తర్వాత p/b/a ఈక్వల్ టు p/b ఇంటర్సెక్షన్ a/p/a. p/a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది ఫార్ములా ప్రకారం. అయితే మీకు మల్టిప్లికేషన్ థియరం ప్రాబిలిటీ ఏం చెప్తుందంటే a, b అనేవి ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు p/a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు p/a/b ఇంటూ p/b ఈక్వల్ టు p/b/a ఇంటూ p/a అని చెప్తుంది. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇది ప్రూవ్ చేయాలంటే దీని ప్రకారం చూడండి, p/a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు p/b ఇంటూ p/a/b అవుతుందా అవుదా? అవుతుంది సార్. దీని ప్రకారం p/b/a ఇంటూ p/a అవుతుందా అవుదా? అవుతుంది సార్. కాబట్టి ఆ రెండింటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ప్రూవ్ చేసేది అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా బేయిస్ థియరం ఉంది. బేయిస్ థియరం
చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ కి. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు, ఇబ్బంది లేదు. ఏమండి చూడండి, బేయిస్ స్థిరం కూడా స్టేట్మెంట్ మీరే రాసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఏమా సరే.